నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నాకు కూడా. అసలు మ్యాటర్ ఏంటిదంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సురేంద్రపురి వెళ్తున్నామని. అలా లంచ్ చేసేసి ఇక్కడికి అయితే వచ్చేసాం. రాగానే కార్ పార్క్ చేసేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. మేము వచ్చేసరికి 3 ఏమో అయింది. టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయి ఉంది. యాక్చువల్లీ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 1 వరకు, మళ్ళీ ఈవినింగ్ 5 to 10 PM వరకు అంట. ఇక బయట నుండే దర్శనం చేసుకొని అలా టెంపుల్ చుట్టూ కోసేపు అయితే తిరిగేసాం. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఈ టెంపుల్ అయితే కొన్ని చెట్లు కూడా పెంచుతున్నారు. రియల్ గా మొత్తం గ్రీనరీతోనైతే ఉంది టెంపుల్ అయితే. అసలు ఏమేమి చెట్లు ఉన్నాయని మేము చూస్తుంటే మన సాంబియుడు అండి చెట్టుకున్న కాయం తెంపి అందులో ఏమున్నాయని చూస్తుండో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అలా టెంపుల్ నుంచి బయటికి రాగానే ఈ వెహికల్ ఏదో మా కంట్లో పడింది. ఇక అందరం చిన్న పిల్లలం అయితే అయిపోయా. ఇక ఆ వెహికల్ రెంట్ తీసుకొని అందరం జాలీగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తాం. నేను ఇక వాళ్ళని దింపి సింగిల్ గా నడిపిన. తెలుసుగా నేను చేసే పనులు. ఇంకో విషయం, సురేంద్రపురి టెంపుల్ చాలా బాగుంటుంది. లోపల ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్న అన్ని దేవతల గురించి అయితే లోపల ఉంటుంది. మేము స్వర్ణగిరి వెళ్ళాలని మేమైతే లోపలికి అయితే వెళ్ళలేదు. ఎప్పుడైనా మీరు యాదాద్రి వస్తే తప్పకుండా ఈ సురేంద్రపురి టెంపుల్ అయితే విజిట్ అండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇంకో వీడియోతో మళ్ళీ వెళ్దామే.